ఏడాది క్రితం మరణించిన యువకుడిని పూడ్చిన చోట దుండుగులు తవ్వకాలు చేపట్టడం కలకలం రేపింది. పుర్రెను తీసుకెళ్లిపోయినట్లుగా ఆనవాలు కనిపించాయి. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ఇస్లాంనగర్ ఘటనలో కలకలం సృష్టిస్తుంది. గ్రామానికి చెందిన యువకుడు వెంకట్ ఏడాది క్రితం మరణించాడు. మృతదేహాన్ని సొంత వ్యవసాయ భూమిలో పూడ్చి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ఉదయం వ్యవసాయ పనుల కోసం వెళ్లిన మృతుడి కుటుంబ సభ్యులు గత రాత్రి అక్కడ తవ్వకాలు జరిగినట్లుగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, శివాని, ఆదిలాబాద్ జిల్లాలో వింత ఘటన అయితే చోటు చేసుకుంది. సంవత్సరం క్రితం మరణించినటువంటి వ్యక్తిని తన వ్యవసాయ భూమిలో పూడ్చిపెట్టగా ఈ రోజు యువకుడికి సంబంధించినటువంటి పుర్రెను తీసుకువెళ్లిన ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ఇస్లాం నగర్ లో చోటు చేసుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే 14 నెలల క్రితం ఇస్లాం నగర్ గ్రామానికి చెందిన వెంకట్ అనే 19 ఏళ్ల యువకుడు అనారోగ్యంతో మరణించగా అతని సొంత వ్యవసాయ భూమిలో అతని ఖననం అయితే చేశారు. అయితే సంవత్సర కాలం తర్వాత గత అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పూడ్చిన స్థలాన్ని తవ్వి ఊరినైతే తీసుకువెళ్లిన ఆనవాళ్లు కనిపించడంతో అయితే ఉదయం వేళ పంట చేలకు వెళ్ళినటువంటి రైతులు వెంకట్ కుటుంబ సభ్యులకైతే సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్నటువంటి వెంకట్ కుటుంబ సభ్యులు ఖననం వద్ద చూడగా పుర్రె ప్రాంతంలో మాత్రమే తవ్వి పుర్రెనైతే తీసుకువెళ్ళినట్టుగానైతే గుర్తించాడు. దీంతో వెంటనే వారు ఇచ్చోడ పోలీసులకు అయితే సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ తవ్విన ప్రాంతంలో అయితే ఇటు మద్యం సేవించినట్టుగానైతే ఆనవాళ్ళని కుటుంబ సభ్యులు పోలీసులు అయితే గుర్తించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇది ఎవరైనా ఆకతాయిల పనా లేదనుకుంటే మరే ఇతర కార్యక్రమాలకు జరిపించడానికి అతని పుర్రెను తీసుకువెళ్లారా అనే కోణంలో కూడా ప్రస్తుతానికైతే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. శివాని, థ్యాంక్ యూ శ్రీనివాస్.